హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్నాబాద్ పట్టణంలో పలు కాలనీలు, పంట పొలాలను, ఇండ్లను, షాపులను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్నాబాద్ పట్టణంలో పలు కూడళ్లు, షాపులు, కాలనీల్లో పూర్తిగా వరద నీటితో నిండుకున్న పరిస్థితి నెలకొందని, ప్రధాన కూడళ్లలో ఎన్నడూ లేని విధంగా మోకాళ్లోతు నీళ్లు నిల్వ ఉండడం దురదృష్టకరమని, నష్టపోయిన రైతులను, ఇల్లు కూలిపోయిన నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకొని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, హుస్నాబాద్ మండల అధ్యక్షులు వెల్దండి రాజేంద్ర ప్రసాద్, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్, రాయకుంట చందు, పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, సీనియర్ నాయకులు చిటి గోపాల్ రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, వెల్దండి సంతోష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పేదోట భూశంకర్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంకటి కిషోర్, పట్టణ అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయికృష్ణ, బూత్ అధ్యక్షులు గణేష్, చెన్నవేణి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దాని మీద పోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏదేమైనా ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ప్రకృతిని ఎవరు కూడా ఆపేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు. కానీ ప్రకృతికి అనుకూలంగా మనం నిర్మాణాలు చేసుకుంటే ఈ విపత్తు వచ్చేది కాదు, ఇటువంటి ప్రమాదం జరిగేది కాదు. కాబట్టి ఏదేమైనా ఇప్పటికైనా మరి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. హైడ్రా గురించి వారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. హైడ్రాకు అనుగుణంగా, హైడ్రా నియమ నిబంధనకు అనుగుణంగా ఇవాళ ఎఫ్టీఎల్ కానీ, అదేవిధంగా బఫర్ జోన్లు కానీ, నాలాలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, అదేవిధంగా మరి ఇతర అనేక రకాల ప్రభుత్వ భూములు ఇవాళ దురాక్రమణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సహజ వనరులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఏ ప్రభుత్వమైనా. అదేవిధంగా ఈ ప్రకృతికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మనం విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వర్షాలు మరి అనేక రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పినాయి మనకు. దుర్గతుర్తి నుండి రామాయంపేట వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి హుస్నాబాద్ శివార్లోని పందిళ్ళ రోడ్డం వద్ద కొట్టుకుపోయినటువంటి ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించి ఈ ఏదైతే 4 లైన్ పనులను సత్వరమే చేయాలని చెప్పేసి ఏదైతే ఏజెన్సీకి సూచించడం జరుగుతుంది. అలాగే హుస్నాబాద్ పట్టణంలో చాలా ఏరియాల్లో చాలామంది నీళ్లు రావడం వల్ల నిరాశ్రయులు, వాళ్ళను వెంటనే ఆదుకొని హుస్నాబాద్ పట్టణానికి నీళ్లు రాకుండా డైవర్షన్ కోసం ఏదైతే స్థానిక మంత్రి గత 2-3 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి హుస్నాబాద్ పట్టణ ప్రజలకు వరద నీటి కష్టాలను నివారించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నది.